జగిత్యాల పట్టణంలోని కలాచివాడలో కొందరు దుండగులు తొలగించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని మాజీ మంత్రి జీవన్ రెడ్డి చొరవతో స్థానికులతో కలిసి తిరిగి ప్రతిష్ఠించారు. అనంతరం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత విగ్రహాన్ని తొలగించడం యావత్ భారత జాతిని అవమానించడమేనని, ఇది దేశ ద్రోహంతో సమానమని మండిపడ్డారు. ఈ ఘటన వెనుక ఉన్న కుట్రను ఛేదించి బాధ్యులను వెంటనే గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన పోలీసులను డిమాండ్ చేశారు. బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి ఆలోచన విధానం, బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి ఆలోచన విధానం, బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి ఆలోచన విధానం. నవభారత రాజ్య దేశ విదేశాలలో భారత ఖ్యాతి ఇనుమడింపజేయబడుతుంది అని చెప్పంటే దానికి ఆనాడు బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు మనకు అందించినటువంటి రాజ్యాంగం అని చెప్పి చెప్పక తప్పదంటున్నాడు. అటువంటి రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహాన్ని మన దుండగులు తొలగింప చేయడం అనేది దాన్ని తీవ్ర నేరంగా పరిగణించాలని చెప్పంటారు. వీళ్ళ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని తొలగించడం అని చెప్పంటే ఇది భారత జాతిని అగౌరవపరచడం అని చెప్పంటారు. ఇది భారత జాతిని అగౌరవపరచడం అని చెప్పంటారు. ఇది కేవలం ఒక కులానికి ఒక మతానికి చెందినటువంటి అంశం కాదు. యావత్ భారత జాతికి చెందినటువంటి అంశం. నాకు తెలిసి బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి ఒక విగ్రహం ఇక్కడ దశాబ్దాల కాలంకి వెళ్ళి ఏర్పాటు చేయబడి ఉన్నది. ప్రతి 14th మనం ఏప్రిల్ ఏదైతుందో జయంతి ఉత్సవాలు కూడా ఇక్కడ మనం నిర్వహణ చేసుకుంటామని చెప్పండి. మరి అటువంటి ఒక బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహం కేవలం ఇవాళ ఈ స్థలాన్ని కాజేయాలనేటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి ఒక దుర్బుద్ధితో, అంటే నిజంగా కూడా దోషులు వారు ఎంత నేరపూరితమైనటువంటి ఆలోచన కలిగి ఉంటారో ఆలోచన చేయాలని చెప్పంటున్నారు. ఇలా బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహాన్ని తొలగింపజేసేటువంటి ఒక ప్రయత్నం చేసిందని చెప్పంటే అసలు మొత్తం ఇవాళ భారత శిక్షా స్మృతి లోపల ఏదైతుందో ఇంతకంటే పెద్ద నేరం ఉండదని చెప్పంటుంది. భారత నేర శిక్షా స్మృతిలో ఏదైతున్నదో ఇంతకంటే పెద్ద నేరం ఉండదు అని చెప్పంటుంది. నాకు ఉదయం తెలియగానే ఏదైతుందో నేను నిజంగానే ఆశ్చర్యపడి నాకు అంటే ఈ కళాశివాడతో నాకు ఉన్నట్టు అనుబంధం తెలియదు, మీకు అందరికి తెలియదు కాదు. నా ప్రజా జీవితం 4 దశాబ్దాలు గడుస్తున్నది. 4 దశాబ్దాలకి వెళ్ళి ఏదైతుందో ఇలా రాజకీయాలకు సంబంధం లేకుండా రాజకీయాలకు అతీతంగా ఈ ప్రాంతంతో నాకు అనుబంధం ముడివేసుకుని ఉందని చెప్పి అంటాను. వాళ్ళందరం కూడా ఏదైతున్నదో ఈ విగ్రహం అనేది ఇది భారత జాతి గౌరవాన్ని ఇనుమడింపజేసేటువంటి ఒక అంశం కాబట్టి వాళ్ళు ఇప్పుడే నేను స్థానిక పోలీసు అధికారులతో మాట్లాడడం జరిగింది. దీని బాధ్యులైనటువంటి ఒక దోషులు వారి వెనుక ఎవరు ఉన్నది కూడా ప్రధానమని చెప్పి అంటున్నారు. ఇప్పుడు ఏమైపోయిందంటే ఈ నేరస్తులు వాళ్ళు తెరపైకి రాకుండా ఇవాళ కేవలం ఏదైతుందో అంశానికి సంబంధం లేని వారిని లోపరుచుకొని వాళ్ళతోని ఈ నేరం చేయించే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఆ కుట్రను ఛేదించాలి. వీళ్ళ కళ్ళ ముందు కనబడుతున్నటువంటి నేరస్తుడుకి పరిమితం కాకుండా ఆ నేరస్తుని ప్రోత్సహించినటువంటి కారకులు ఎవరు, ఆ నేరస్తుని ప్రోత్సహించి ప్రోద్బలం చేసి ఈ అంబేద్కర్ గారి విగ్రహం తొలగింపజేసేటువంటి ప్రయత్నం చేసిన వారిని తెరపైకి తీసుకురావాలి. వారందరిపై కూడా ఏదైతుందో మరి చట్టపరమైన చర్యలు చేపట్టబడ్డప్పుడు ఏదైతుందో ఈ భారత జాతి గౌరవాన్ని నిలబెట్టుకున్న వాళ్ళు అవుతామని చెప్పండి.